హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున రాష్ట్రంలో కీలకమైనటువంటి పరిణామాలు, రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్లతో మొదలుకొని ఒక షిప్ని సీజ్ చేయమన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆదేశాల దాకా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అదే సందర్భంలో రాష్ట్ర జిఎస్టీకి సంబంధించినటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. జిఎస్టీ -10% ఈ మంత్, దీన్ని ఎలా చూస్తారు? అంటే జిఎస్టీ కొనుగోలు క్రయ విక్రయాలే బేసిక్గా ఉంటాయనేది మనకు తెలుసు. బేసిక్గా ఈ నెల అంటే ఖచ్చితమైన నేను ఫైనాన్స్ లెక్క చేయలేను, కానీ బేసిక్గా నేను అనుకుంటుంది ఈ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత గత గవర్నమెంట్కి తేడాని మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఫైనాన్స్ విషయాలు మాట్లాడేటప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల లెక్కలు తీసుకొని మాట్లాడినప్పుడు జిఎస్టీ తక్కువ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. నేను అనుకుంటుంది ఒక జనరల్ లెక్క ప్రకారం మనకు అర్థశాస్త్రవేత్తల్లో కీన్స్ అనే అర్థశాస్త్రవేత్త మీకు తెలుసు. ఆర్థిక వేత్తల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క దృక్పథం. కీన్స్ ప్రధానంగా ప్రజల దగ్గర డబ్బులు, ప్రజల జోబుల్లో డబ్బులు మెదిలేటిగా చేయడమే మంచి పరిపాలన అంటాడు ఆయన. సంక్షేమ పరిపాలన అంటాడు. అంటే ఏ తరహా పరిపాలన చేస్తారో తెలియదు, కానీ నిరంతరం ప్రజల చేతుల్లో డబ్బులు మెదలుతా ఉండాలి, ప్రజల జోబులో డబ్బులు ఉండాలంటాడు. అంటే ప్రజల జోబులో డబ్బులు ఉన్నాడంటే ఖచ్చితంగా మళ్ళీ దాని ఖర్చుల్లోకి వెళ్తుంది కదా, కొనుగోలులోకి వెళ్ళిపోతుంది. ఆ కాన్సెప్ట్లో మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ప్రధానంగా సంక్షేమ పథకాల వల్ల ప్రతి నెల లేదా 2 నెలలకో 3 నెలలకో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వారిగా నేరుగా ఒక లిమిటెడ్ అమౌంట్ అయినా సరే వాళ్ళ జోబుల్లోకి వెళ్ళింది. ఎలాంటి కరప్షన్స్ లేవు, నేరుగా వెళ్ళింది. ఆ రకంగా 5 ఏళ్లలో 2,70,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్ గా వెళ్ళారు. అంటే సంవత్సరానికి దాదాపు 50,000 కోట్ల రూపాయలు ప్రజల జోబుల్లోకి వెళ్ళింది నేరుగా. కాబట్టి ప్రజల జోబులోకి నేరుగా లిమిటెడ్ అమౌంట్ వెళ్ళింది కాబట్టి అవి ఆటోమేటిక్గా ఖర్చులోకి వెళ్తుంది. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు ఖర్చులు పెరిగితే కరోనా టైంలో కూడా మన భారతదేశంలో హైయెస్ట్ జిఎస్టీ ఏపీ నుంచే వచ్చింది. సో ఇది ఒక ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను. ఆ లెక్క చూసుకున్నప్పుడు ఈ 4-5 నెలలు మనం లెక్కలు తీసుకుంటే ప్రధానం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ కొనసాగింపు ఈ సామాజిక పెన్షన్స్. అదర్ దెన్ జగన్ అనే వ్యక్తి కంటిన్యూ అయి ఉంటే కరెక్ట్ ఆర్ రాంగ్, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కరెక్ట్ ఉంటే ఒకటి అమ్మఒడి గ్యారంటీగా 15,000 రూపాయలు, అది దాదాపు 6-7 కోట్ల రూపాయల పైచీలకు సంబంధించిన అమౌంట్ నేరుగా ప్రజల్లోకి వెళ్ళి ఉండేది. రైతు భరోసా 2 టైమ్స్ వెళ్ళిపోయింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 2 సార్లు వేసింది కాబట్టి వాళ్ళు 2 టైమ్స్ వెళ్ళేసి ఉంటారు. ఆ రకంగా కొన్ని దాదాపు 10,000 కోట్ల రూపాయలు. ఇంకా కొన్ని పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్ళుండేది. ఈ జగనన్న సంబంధించిన సంక్షేమ పథకాల పేరుతో 2-3 పథకాలు అదనంగా వెళ్ళుండేవి. ఇవన్నీ చూసినప్పుడు ఒక 20-30,000 కోట్ల రూపాయలు ప్రజల జోబుల్లో ఉండాల్సింది. గత ప్రభుత్వం నుండి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు లేకుండా ఏమన్నా కొత్త రూపంలో ఏమన్నా సంపాదన అంటే అది భవిష్యత్తులో ఏమన్నా తెలుగుదేశం ప్రభుత్వం చేసే పరిపాలనలో వచ్చే మంచి మార్పులతో ఏమైనా వస్తే రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఆ మేరకు తగ్గింది కాబట్టి ఆ మేరకు కొనుగోలులో వాటిలో తేడా వచ్చి ఉంటుంది కాబట్టి జిఎస్టీ తగ్గుంటుందేమో ఒక జనరల్ అసెస్మెంట్తో నేనైతే ఉన్నాను. రైట్. అంటే ఆర్థిక పరిస్థితి జగన్ సర్వనాశనం చేస్తే దాన్ని మేము బాగు చేస్తున్నాము, ఇప్పటికే మెరుగు దిశగా సాగుతోందని ఒక పక్కన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. మరి అలాంటి దశలో దీన్ని ఎలా చూడాలి? దీనివలన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నటువంటిది వేస్ట్ అనే కోణం చూస్తున్నట్ట, లేకపోతే సంక్షేమ పథకాల డబ్బులు సంపాదనకి ఇప్పుడు అప్పులు కాకుండా వేరే మార్గం వాళ్ళు సంపాదించడం వలన ఈ పరిస్థితి వచ్చిందనుకోవాలి? అంటే ఒకటి, తెలుగుదేశం పార్టీ ఒక బండ సిద్ధాంతం తీసుకుంది. అదేంటంటే బాగులేదంతా జగన్కి, బాగుండేదంతా మాకు అనే పద్ధతిని తీసుకొస్తున్నారు. నేనంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసినాడు. గుడ్. ఏ పాయింట్లో విధ్వంసం చేశాడు? ఇంక దేనికి సర్వరోగం అదేనా? ఏం మాట్లాడినా విధ్వంసం. ఎక్కడ విధ్వంసం చేసినా చెప్పడు. ఒకటి, విపరీతమైన అప్పులు విధ్వంసం అని చెప్పదలుచుకున్నారా? మనం దానికి భిన్నంగా ఉన్నామా? లేదా తీసుకొచ్చినట్టు డబ్బులు పెట్టే పెట్టుబడులు దేని మీద కాస్ట్ చేస్తున్నారు అనేది తీసుకుందామా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు తన బడ్జెట్లో వివిధ రంగాల కేటాయింపులకి మీ కేటాయింపులకి పెద్ద ఉల్టా తేడా నాకైతే మొన్న బడ్జెట్లో కనపడలేదు. వారికి మీకేం తేడా కనపడలేదు. పోనీ ఒక భావ వ్యక్తీకరణలో పరిపాలనలో ఏంటి వ్యత్యాసం? ఈ 5-6 నెలల కాలంలో పెద్ద విషయాలే మాట్లాడుతున్నారు. ఏ విషయాలు మాట్లాడుతున్నారు?
పోలవరంలో జగన్ విధ్వంసం, రాజధానిలో జగన్ విధ్వంసం, నీటి ప్రాజెక్టులో జగన్ విధ్వంసం, గుడ్, బాగానే చెప్పారు. వాటిలో ఆల్టర్నేటివ్ మీరేం చెప్పదు? రాజధానిలో విధ్వంసం నుంచి బయట తీసుకురాదలుచుకున్నారా? మీరు చెప్పిన లెక్క ప్రకారం 30,000 కోట్ల 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకులోను, 12,000 కోట్ల రూపాయలు నాబార్డులోను, 32,000 33,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇది సంపద సృష్టించి ఇది అద్భుతాలు చేస్తే ఇంకా 5 ఏళ్ళ తర్వాత, ఇప్పుడే కాదు కదా. కాబట్టి ఏంటి ఆల్టర్నేటివ్ మీరు చెప్పదలుచుకున్నారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అని చెప్తున్న మీరు దానికి ఆల్టర్నేటివ్ ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఇక్కడ క్లారిటీ కనపడట్లేదు. ఇంకో ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటి, ఏ పద్ధతిలో వస్తాయి అనే విషయంలో చెప్పకుండా జనరల్ గా విధ్వంసం అనేది చెప్తున్నారు, కానీ దానికి ఆల్టర్నేటివ్ గా మీరేం చేయదలుచుకున్నారు? జగన్ కి ఉల్టా పరిపాలన ఏ పాయింట్ లో కనపడతాం? ఒక మద్యం షాపుల్లో కనపడింది ఉల్టా, దాంట్లో ఆదాయాలు వాళ్ళకి వచ్చినాయి, మనకు వచ్చినాయి. అంటే పర్సనల్ కాదు, ప్రభుత్వానికి కొత్తగా వచ్చేది ఏమి లేదు. కొంచెం యాటిట్యూడ్ లో మారింది, షాపులు పెరిగినాయి, వ్యవహారాలు మారినాయి తప్ప ఇంకేం మారలేదు. ఇసుక పాలసీ కుడియడంగా ప్రభుత్వానికి వచ్చినా ఏదేమీ లేదు, అంత ఇంత తగ్గిందని అంటున్నారు. ఇంకా చాలా విషయాలు తీసుకున్నప్పుడు ఏ విషయంలో మీరు వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఉన్నారు, ఏ విషయంలో వాళ్ళు చెప్తే దాన్ని మనం ఎవరైనా విశ్లేషించడం, అంటే జనరలైజ్ చేసేసి ఏది జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అని పేరు పెట్టడం ద్వారా వచ్చిన పంచాయతీ తప్ప ఇంకోటి. ఈ 6 నెలల్లో కొన్ని విషయాల్లో రోజు ముఖ్యమంత్రి సమీక్ష, కొంత జిల్లాల్లో కలెక్టర్లతో మాట్లాడడం, ఇట్లాంటి విషయాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది ఆయనకి ఈయనకి. ఆయన ఏం మాట్లాడో మనకు తెలియదు, చెప్పడు. ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా అధికారులతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తా ఉంది. అదే విధంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు కూడా రెస్పాండ్ కావడం, అధికారికంగా రెస్పాండ్ కావడం. ఒక అత్యాచారాలు జరిగినాయి, హోం మంత్రి రియాక్ట్ అవుతున్నారు, ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా వస్తున్నారు, ప్రెస్కి వస్తున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం అయితే కొంత కనిపిస్తా ఉందని, అదర్ దెన్ వ్యత్యాసం నాకైతే ఏమీ కనపట్లేదు. రైట్. అంటే ఈవేళ చంద్రబాబు గారు టేకప్ చేసిన తర్వాతన ఈ అమరావతిని సెటరైట్ చేయడం అనే కాన్సెప్ట్ ఒకటి, అట్లాగే మిగతా ఆర్థిక విధ్వంసంలో ప్రత్యేకించి అవినీతి లైక్ బియ్యం అవినీతి లాంటి వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు అనిపించట్లేదా? రెండు, బియ్యం అవినీతి, అమరావతికి సంబంధించి మొదటి నుంచి నాకు కొన్ని భిన్నాభిప్రాయం ఏంటంటే, సరే రాజధాని ఎక్కడ ఉండాలి, రాయలసీమలో ఉండాలనా, విజయవాడలో ఉండాలనా, శ్రీబాగు, అది ఫిలాసఫికల్ డిస్కషన్ పక్కన పెడతాం కాసేపు. మేము కూడా దీన్ని ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేరు. ఎన్నికల ముందే వాళ్ళు చెప్పారు అమరావతిలో మొత్తం రాజధాని ఉంటుంది, కాబట్టి నేను కూడా దాని గురించి 2 చేయండి 3 చేయండి కొన్ని కార్యాలయాలు పెట్టండి అనే కాన్సెప్ట్ సమర్థించినా ఈ రోజు అడగలేని పరిస్థితి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, గుడ్. కానీ ఆ నగర నిర్మాణం పట్ల నాకు మొదటి నుంచి భిన్నాభిప్రాయం. ప్రపంచంలో ఉన్న వివిధ నగరాలు చూసుకున్నా, భారతదేశంలో వివిధ నగరాలు చూసుకున్నా, మీరు చెప్తున్న సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని చెప్పినా, మరి మనం చెప్తున్న మాటలకి ఆ వేస్తున్న అడుగులకి ఏమి సంబంధం లేదు. కాబట్టి రాజధాని నిర్మాణం ఒక సిటీ రావడం ద్వారా ఎప్పుడు వస్తుంది, దాని వర్కౌట్ కావడానికి 10 ఏళ్ళు పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు. ఈ లోపలేమో ఆర్థిక వృద్ధి అట్ట జరిగిపోతుంది, ఖర్చే కదా. మహానగరం కాన్సెప్ట్ వచ్చి ఆ కాన్సెప్ట్ లబ్ధి చేకూర్చే రిటర్న్స్ వచ్చే సరికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టొచ్చు. ఓకే, మీరు పట్టుతుందని అనుకుందాం కాసేపు. ఆ 15 ఏళ్ళు పెట్టుబడే తప్ప రిటర్న్స్ ఉండవు కదా. ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుందంటే ఏం ప్రభుత్వం ఎక్కడ డబ్బులు పెట్టినా ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. కాబట్టి రాజధానిలో ఏదో అద్భుతాలు జరుగుతాయని నేను అనుకోవట్లేదు. సరే, లేటెస్ట్ బియ్యం సాయి గారు, నాకున్న సమాచారం ప్రకారం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, నేను పేర్లు చెప్పను కానీ 1-2 అధికారులు ఒక ప్రయత్నం చేశారు సాయి గారు, నా దృష్టిలో కూడా ఉంది అది, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ ప్రయత్నం ఏంటంటే, ఒక వాస్తవం అందరూ ఒప్పుకోవాల్సింది, ఈ బియ్యం ఎవరికైతే ఉచితంగా ఇస్తున్నారో వాళ్ళు సింహభాగం వాడుకోవట్లేదు అనేది ఒక డిస్కషన్ ఉంది. నేను కూడా కొంత మా విలేజ్ లో వాటిలో చూసినప్పుడు నిజమని నమ్ముతున్నాను. చాలా వరకు ఆ బియ్యం వచ్చిన వెంటనే దాన్ని రేషన్ కి లేకపోతే దోశలు ఇడ్లీలు అట్లా వాటికి వాడుతున్నారు తప్ప రెగ్యులర్ వాటికి వాడట్లేదు అనేది ఒక వాస్తవం. ఉచితంగా వచ్చే ఆ బియ్యాన్ని 5 రూపాయలకు 10 రూపాయలకు కూడా అమ్మేస్తున్నారు. దాన్ని 2 రకాలుగా మార్కెట్ లో చలామణి అవుతుంది. ఒకటి 20 రూపాయలకు అమ్మేయడం, అంటే మధ్య దళారీలు తీసుకొని మిల్లర్స్ కానీ లెవెల్లోనే జరిగిపోతుందని ఒకటి. అంటే దాన్ని కొంచెం పాలిష్ చేసి 40-50 రూపాయలకు కూడా అమ్ముతున్నారు అనే చర్చ ఒకటి జరుగుతుంది. దీంట్లో కొంత రియాలిటీ కూడా ఉంది దీంట్లో చాలా కాలం నుంచి. అప్పుడు ఒక అధికారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన సలహా ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం, ఇది ఎట్లా మనం 20 రూపాయలు 22 రూపాయలు ప్రభుత్వం మిల్లర్స్ నుంచే కొంటా ఉంది, ఆ డబ్బు వాళ్ళు 10 రూపాయలకి 5 రూపాయలకు అమ్మే మధ్యలో తినే బదులు మనం ఒక్కొక్క ఇంటికి రేషన్ కార్డుకి 5 కిలోలు 10 కిలోలు ఇస్తున్నాం కదా, దాన్ని ఎంతైతే మనం కొంటున్నామో దానికన్నా వాడేమో ఎక్కువ అమ్ముకోవట్లేదు, వాడు తినట్లేదు. కాబట్టి దాన్నే ఇస్తే డైరెక్ట్ డిపిటీ ద్వారా మనం చాలా ఇస్తున్నాం, దీన్ని కూడా దాంట్లో చేర్చేద్దాం అనే చర్చ పెట్టడం, చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు దాన్ని రిజెక్ట్ చేయడం, మొత్తం మీద పత్రికల్లో దీన్ని లేపేపోతున్నారనే చర్చ ఇవన్నీ మనం చూస్తుంటారు.
దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి? ఒకటి, బియ్యం ఏదైతే ఉచిత బియ్యం ఇస్తున్నారో అది ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు సరిగ్గా వాడుకోవట్లేదు అంటే ఇంకొక రూపంలో అది మార్కెటింగ్ జరుగుతూ ఉంది. అది కరప్షన్ అని చూడాలి. దాంట్లో ఒకనొక ఎండ్ పాయింట్ వివిధ పోర్టుల ద్వారా విదేశాలకు సప్లై చేస్తున్నారు. ఇది ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని ఆపడం చేసేసినారా? నా పాయింట్ అది. చేసేసి ఉంటే ఆడికి ఎందుకు పోతా ఉంది? ఇప్పుడు ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో ఉంటుంది, మా విలేజ్లో వాటిని అమ్ముతున్నారు. ఎవరో ఒకరు కొని ఇంకొకరికి ఊరుకు అమ్మి చెక్ పోస్ట్, అది ఆల్ ఆఫ్ సడన్ ఒక హెడ్ క్వార్టర్లో జరిగే ప్రక్రియ కాదు కదా. జనాన్ని దగ్గరకు రావాలి, డీలర్ల దగ్గరకు రావాలి, ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకోవాలి. ఇవన్నీ పెద్ద మార్కెటింగ్ గా జరుగుతోంది. ఈ మార్కెటింగ్ జరిగే జిల్లాల యొక్క సరిహద్దులు దాటాలి, చెక్ పోస్టులు దాటాలి. అవన్నీ దాటిలో కదా మనకు షిప్లు వరకు పోతాయి. అంటే ఇదంతా జరుగుతుందంటే ఏం అరికడుతున్నట్టు మీరు? మన పవన్ కళ్యాణ్ గారు పోయి అక్కడ పోయి హడావుడి చేసినాడు. ఆడికి ఎందుకు హడావుడి చేసి? ఆడికి పోయేంత వరకు రాష్ట్రం మంది కదా. నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ లో పోవడం అనేది రూల్స్ విరుద్ధమేమో, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి చట్టం అది. ఆడి వరకు పోయిందంటే షిప్ అంత వరకు ఎంత ప్రాసెస్ జరిగింది? డీలర్ల నుంచి, వినియోగదారుల నుంచి, సరిహద్దుల నుంచి, జిల్లాల నుంచి ఇన్ని దాటితే అడిగిపోయింది. మీ పరిధిలో పౌరసరఫరాల శాఖ మంత్రి కూడా టెక్నికల్ గా జనసేన మంత్రే. పోలీసులు మీ చేతిలో ఉన్నారు, చెక్ పోస్టులు మీ చేతిలో ఉన్నాయి, అన్ని మీ చేతిలో ఉంది కదా. ఇవన్నీ దాటుకుంటే కదా సిప్ వరకు వస్తాయి. ఆడి వరకు వచ్చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ గానే చూడాలి ఎక్కడ జరుగుతుందో. కాబట్టి మన ఫెయిల్యూర్స్ ని అరికట్టడం మానేసి ఒక గుండు గుత్తుగా ఒక చోటకు వచ్చిన తర్వాత ఆడపోయి ఆపేసినామంటే ఎవరి మీదనో మేమేదో చేస్తున్నాము అనే దాని మీద పట్టుకున్నట్టు అవుతుంది తప్ప ఇంకోటి ఏం కాదు. కాబట్టి మీరు ఎక్కడైతే రెండు జరగాలి రాష్ట్రంలో, ఇనుము నేను ప్రస్తావించినట్టు ఆ డిస్కషన్ నడిపి నిజానికి అది ఎంత వర్కౌట్ అవుతుంది, నిజంగా వినియోగదారుడు తింటున్నాడా లేదా, తినకపోయినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి, గతంలో ఆలోచించినట్టుగా ఏమైనా డబ్బులు నేరుగా ఇచ్చేస్తారా, లేకపోతే ఇంకో పద్ధతిలో ఏమైనా ఆలోచిస్తారా, అదన్నా అది శాశ్వత పరిష్కారం. దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏంటో చూడాలి. అక్కడి నుంచి స్మగుల్డ్ ఆపాలనుకుంటే ఖచ్చితంగా రేషన్ డీలర్ల నుంచి, సరిహద్దుల నుంచి ఆపుకుంటా పోతే షిప్పుల వరకు పోవు. షిప్పుల్లో పవన్ కళ్యాణ్ గారు హడావుడి చేయాల్సిన అవసరం ఉండదు. మరి అది మాత్రం కనపట్ల నాకు. కానీ హడావుడి మాత్రం కనపడడం ద్వారా ఏదో గతంలో ఏదో జరిపిందని చెప్పుకోవడానికి తప్ప ఇంకోటి ఏం ఉపయోగపడదు. అంటే తినే బియ్యం ఇవ్వడానికి అసలు ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? అంటే ఇక్కడ ఏమవుతుందంటే తినే బియ్యం ఇవ్వడానికి వచ్చిన ప్రాబ్లం అంటే బస్సు ఎక్కువ అమౌంట్ అవుతుందా? ఇప్పుడు నేను ఇప్పుడు 1 కిలో మిల్లర్ల ద్వారా ఎంత కొంటున్నారు? 20 రూపాయలు అన్నారు అప్పుడు. ఇప్పుడు ఎంత కొంటున్నారు అని తెలియదు. టోటల్ గా 43 రూపాయలు 1 కిలో మీద భరిస్తోందట ప్రభుత్వం. ఇప్పుడు లేటెస్ట్ అప్పుడు 25-30 అన్నారు. అవును, 3-4 ఇయర్స్ బ్యాక్, కరోనా ముందు. నాకు అధికారి చెప్పిన దాని ప్రకారం అది డబ్బు డైరెక్ట్ గా ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పింది ఏంటంటే లాజిక్ నాకు కరెక్ట్ అనిపించింది. కరెక్ట్ ఆర్ రాంగ్? ఇప్పుడు 20-30 రూపాయలు మనం ఇచ్చి కొంటున్నాము. వాడు రైతు పేద వాళ్ళు తీసుకునే వాళ్ళు దాన్ని తినట్లేదు. మహా అంటే దోశలకి, ఇడ్లీలకు వాడుతున్నారు. మిగతా అది ఇచ్చేస్తున్నారు. ఎంతకి ఇస్తున్నాడు? నాలాంటి వాడు, మీలాంటి వాడు కొంటే 10 రూపాయలు 20 రూపాయలు మధ్యవర్తులు అనుకునే వాళ్ళు కొంటే 10-20 రూపాయలకి కొంటున్నాడు. మనం 30 రూపాయలు పెట్టి కొంటున్నాం కదా. ఆ 30 రూపాయలకు మిల్లర్ దగ్గర కొనే బదులు నేరుగా రైతుకి ఆ సంబంధించిన పర్సన్కి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక డిస్కషన్. ఇదే పరిష్కారం అని నేను అన్నాను. ఇది ఎందుకు జరగట్లేదు? 30-40 రూపాయల దగ్గర కొనే రైస్ ఉన్నప్పుడు నాణ్యమైన రైసే వస్తుంది కదా. కాబట్టి నాణ్యమైన రైస్ ఎందుకు రావట్లేదు అంటే కొనుగోలులోనే, అంటే ఎవడు ప్రభుత్వ కొనుగోలులోనే తేడా వస్తుందని కదా. ఆ లెక్క ప్రకారం 40 రూపాయలు మీరు 40 రూపాయలు పెట్టేటప్పుడు లక్షల టన్నులు, వేల టన్నులు మనం బియ్యం కొంటున్నాం. కొనేటప్పుడు మనకు నాణ్యమైనటువంటి, ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ రైతు అంటే తిరుపతిలో 50 రూపాయలు 60 రూపాయలకు వస్తా ఉంది. నేను 56 వైట్ రైస్ 56 రూపాయలకు కొంటాను. బస్ 40 రూపాయలు కొంటానంటే అంత బల్లుకు కొంటున్నారంటే ఆ రైసే మనకు కూడా వస్తుంది కదా. అంటే కొనుగోలులోనే తప్పు జరుగుతుంది. ఇక్కడ స్మగ్లింగ్ ఎక్కడ జరుగుతా ఉంది? హెడ్ క్వార్టర్ లోనే జరుగుతా ఉందని. స్మగ్లింగ్ డైరెక్ట్ గానే కరప్షన్ జరిగినట్టు కదా. నాకున్న అవగాహన మేరకు ఎక్కువ మంది ఈ నాసిరకమైనటువంటి బియ్యం చూసే ఉచితాన్ని తీసుకుంటున్నారు, హక్కును కోల్పోదలుచుకోలేదు. దాన్ని 10 రూపాయలకు మళ్ళీ ఇంకో 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి వాడు కొనుక్కుంటున్నాడు. ఈ లెక్క ప్రకారం వాళ్ళు ఇంకో స్మగ్లింగ్ జరుగుతుంది. ఇక్కడే కట్ చేసేవచ్చు కదా. 40 రూపాయలు పెట్టి నాణ్యమైన రైస్ కొంటే మళ్ళీ దీన్ని ఇంకో దానికి ఇచ్చేసి ఇంకో 10 రూపాయలు పెట్టి వాడు ఫస్ట్ క్లాస్ రైస్ కొనాల్సిన దుస్థితి ఉంటుందా? రాదు కదా. కాబట్టి ఎక్కడ జరుగుతుంది తప్పు? హెడ్ క్వార్టర్ లోనే జరుగుతుంది, పాలసీ మ్యాటర్ లోనే జరుగుతుంది. ఆ పాలసీ మ్యాటర్ మీ చేతిలో ఉంది కదా, దాని వదిలేసి సిప్పుల దగ్గర పోయే లాభమే ఉంది అనేది నా ప్రశ్న. రైట్. అయితే ఇక్కడ రేషన్ ఆపేయడం అనేటటువంటిది బదులు డబ్బులు ఇవ్వటం అన్నది ఎంతమంది మీరు అన్నట్టు జగన్ టైంలో ప్రయత్నించారు, ఆగిపోయారు. ఇప్పుడు అది సాధ్యమవుతుందా? అప్పుడు రైతులు ఈ బియ్యాన్ని ఏం చేస్తారు? అదే అర్థం కాని. ఇప్పుడు రైతులు నేను అప్పుడు వాళ్ళు ఆలోచించినట్టు నేరుగా 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళకి ఎంత, ఇప్పుడు 40 రూపాయలు అనుకుందాం కిలో.
రூపాయలు అంటే 5-10 కిలోలు ఇచ్చినప్పుడు 400 రూపాయలు నేరుగా డిపిటి సిస్టమ్ ద్వారా వాళ్ళకి వేసేసారు అనుకోండి, ఫస్ట్ వాడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అనివార్యంగా వాడు కొనక తప్పదు. ఇంతకుముందు కీన్స్ అర్థశాస్త్రం నేను చెప్పినట్టు సగటు మనిషి యొక్క జోబులోకి వెళ్ళిన తర్వాత బియ్యం అయితే కొనాల్సిందే కదా, ఫస్ట్ క్లాస్ రైస్ అయితే కొంటాడు కదా. కాబట్టి బియ్యం అనేది కొనుగోలు తప్పదు. కాబట్టి ఇంకో 10 రూపాయలు ప్రభుత్వం నేరుగా ఇస్తే ఖచ్చితంగా కొనకుండా ఎందుకుంటాడు? నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ అవుట్ ఒక పిల్లర్స్ ద్వారా క్వాలిటీ రైసే 40 రూపాయలు ఇచ్చుకొని 43-40 రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ రైసే వస్తుంది. మేమైతే 50 రూపాయలు 60 రూపాయలు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వైట్ రైస్ కొంటున్నామో అదే రైస్ 43 రూపాయలు బల్క్గా అయితే వస్తుంది. పెద్ద ఇబ్బంది ఏం లేదు, వేల టన్నులు కొంటారు కాబట్టి. కాబట్టి కరప్షన్ లేకుండా ఆడ కొని నేరుగా వాళ్ళకి ఇస్తే రైతుకు ఇబ్బంది ఏమి లేదు, వాడు కూడా ఆ బియ్యం వాడతాడు. ఆ ధైర్యం ఆ నిజాయితీ ఉంటే అది చేయండి, ఫస్ట్ ప్రయారిటీ అదే. కానీ రెండో ప్రయారిటీ అది సాధ్యం కాదు, మన వల్ల ఈ కరప్షన్ సమాజంలో అది అయ్యే పని కాదనుకుంటే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఒక ఆలోచన అధికారికంగా రాలేదు, వచ్చినట్టుగా నేరుగా మీరు ఎంతైతే కొంటున్నారో ఆ రైస్ డబ్బుని నేరుగా సగటు రేషన్ కార్డు హోల్డర్కి ఇచ్చేస్తే ఖచ్చితంగా అన్నం తినడం తప్పదు కదా, వాడు ఏరే దానికి ఖర్చు పెట్టలేడు కదా, వాడు కొంటాడు కాబట్టి రైతుకు వచ్చే అదనపు నష్టం అయితే ఉంటుంది. రైట్. ఇక మీ జిల్లాకి సంబంధించి తలెత్తినటువంటి అంశం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఫోక్సో కేసు, ఆ తర్వాతన అరెస్ట్కి రెడీ అని ప్రకటించడం, అట్లాగే గురుమూర్తి రోజాల మీద కూడా SC/ST కేసుతో పాటుగా దాదాపు 7-8 సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారన్నటువంటిది. ఇప్పుడు తాజాగా ఎవరైతే ఆ కేసు కీలకమైనటువంటి బాధితురాలి తండ్రి బహిరంగంగా వచ్చిన స్టేట్మెంట్, దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇది ఏ స్థాయిలో జరిగిందో ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. ఇది ప్రభుత్వానికి ఒక మచ్చ కదా. జగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏది కరెక్ట్ ఏది తప్పు వాటి జోలికి నేను వెళ్ళను, కానీ ఇక్కడ ప్రభుత్వం లేదా ఒక పోలీస్ సెక్షన్స్ వాళ్ళు పెట్టిన కేసుగా ఎట్ట చూస్తున్నారు, పేర్లు పదాలు ఏవైనా కూడా ఒక బాలిక, ఆ బాలిక పైన అత్యాచారం జరిగిందని ఎవరైనా చెప్తే ఆ అమ్మాయి జీవితం చాలా ఇబ్బంది పడుతుంది భవిష్యత్తులో అనేది ఒక వాస్తవం. చాలా వరకు కొన్ని విషయాల్లో నేరుగా పేరు పెట్టి కూడా మనం ప్రస్తావించాం అత్యాచారాలు అట్లా జరిగినప్పుడు, అది ఒక పద్ధతే. అట్లాంటి కాన్సెప్ట్ లో ఈయన డైరెక్ట్ గా పోయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోయి జరిగిపోయిందని చెప్పడం ద్వారా అమ్మాయి భవిష్యత్తు నాశనం చేయండి, ఆ అమ్మాయి తండ్రి పెట్టినట్టుగా మనకు కేసు నమోదయ్యింది. నిజంగా ఆ పని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసి ఉంటే ఆ కేసుకు ఆయన అర్హుడే. కానీ నాకు జరిగిన పరిణామం చూస్తే అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు, కానీ భాస్కర్ రెడ్డి ఎక్కడ బహిరంగంగా ఇట్లాంటి ఘటన జరిగినట్టు కూడా ఆయన నోటి కూడా చెప్పలేదు. ప్రధానంగా 2 జరిగినాయి. ఒకటి ఏం జరిగిందంటే మీడియాలో వచ్చింది, ఆయన కూడా ఆయన దగ్గరికి వెళ్ళాడు పరిస్థితి, ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం అది ఎర్రవారిపాలెం మండలం. కాబట్టి ఈ మండలానికి వెళ్ళాడు, చూశాడు, ఆయన మనుషుల్ని పంపించాడు, పెట్టారు. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత బయట రోజా గారు వీళ్ళందరూ మీడియాతో మాట్లాడారు. మాట్లాడిన సారాంశం ఏంటి, జగన్ గారు కేవలం ఆ ఘటనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్న పరిణామం, జగన్ గారు రావాల్సింది ఆ అమ్మాయి పరామర్శకి మధ్యలో ఆగిపోయారు కారణాలు ఏమైనా, ఆ హాస్పిటల్లో అత్యాచారం జరగలేదని డాక్టర్లు చెప్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిందని ప్రకారం అమ్మాయి పైన అత్యాచారం జరగనప్పుడు ఆ పదం జరిగితే కూడా చెప్పకూడదు కదా, జరిగినట్టు చెప్పనారని కేసు వస్తా ఉంది. నా పాయింట్ ఏంటంటే భాస్కర్ రెడ్డి ఆ పదాలు ఎక్కడ వాళ్ళ ప్రస్తుతం మాట్లాడాల, వీళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా మొత్తాన్ని ప్రదర్శించి గతంలో జరిగిన 20-30 ఘటనలు తీసుకుంటూ వచ్చి ఆ ఘటనలో కూడా జరుగుండొచ్చేమో, వాళ్ళ తండ్రి గతంలో భాస్కర్ రెడ్డి గారితో ఆ మాటలు అన్నాడు, అది ఒక వీడియో ఫుటేజ్ ఏదో ఉంది. కాబట్టి వాళ్ళ తండ్రి ఆ మాట అన్న తర్వాత గతంలో జరిగిన దాన్ని కొనసాగించి రాజకీయంగా వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేశారు. దీనికి ఒక సాధారణమైన పద్ధతిలో ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇది ఒక ఘటనగా తీసుకొని చేస్తే మీ కేసు కరెక్ట్. అట్లాగనే వరుస క్రమంలో దాడులు జరగడం, వాళ్ళ తండ్రి అలా మాట్లాడడం, ఆ అమ్మాయి హాస్పిటల్లో జరిగింది. ఒకటి అత్యాచారం జరగకపోయిండొచ్చు, కానీ అమ్మాయి పైన దాడి అయితే జరిగింది కదా, దీని అందరూ ఒప్పుకోవాల్సిందే కదా. దాడి జరిగినట్టు చూస్తాం, అత్యాచారానికి దాడికి తేడా చాలా ఉండొచ్చు, కానీ ఒక బాలిక పైన అట్లా దాడి జరగడం అనేది దుర్మార్గమైన, దాన్ని సీరియస్ గా ప్రభుత్వం తీసుకోవాలి. ఆ సందర్భంగా ఇంటర్ప్రిటేషన్ లో దాడి అత్యాచారం అనే ఒక ఘటన ఆధారంగా చేసుకుని వీళ్ళపైన కేసు పెట్టేస్తే ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది, ఏమని చర్చ వస్తా ఉంది సొసైటీలో. రాష్ట్రంలో చాలా చోట్ల విరివిగా ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఎవరైనా రాజకీయ నాయకులు ఇంకొకరో యాక్టివిస్టులు పోయి దాన్ని ప్రస్తావిస్తే ఇట్లాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కేసు దీనికి కూడా ప్రభుత్వం ఈ రూట్ కూడా కేసు పెట్టేస్తుంది అంటే ఎస్టాబ్లిష్ చేయకుండా ఉంటారా అనే ఉద్దేశం ఏమన్నా ప్రభుత్వానికి పోలీసులకు ఉంటే అది పొరపాటు, కరెక్ట్ పద్ధతి కూడా కాదు. వెలుగులోకి రావడం మంచిదే, ఎందుకంటే వెలుగులోకి రాకుండా చాలా జరిగిపోతా దాన్ని ఊరు పట్టించుకోకుండా దొంగలు తప్పించుకున్న సమాజంలో వెలుగులోకి వస్తే మంచిదే కదా, పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు అట్లాంటి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి వచ్చి బయట చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం పెట్టే అనేక కేసుల మీద దీని ప్రభావం పడిపోతుంది. టెక్నికల్ గా మీరు ఆపరా వేరే సంగతి, కానీ ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్. తప్పు చేసింది ప్రభుత్వం కాదు,
ఎవరో దుండగులు చేసినారు, ఒక అమ్మాయి బలైంది. కానీ ఆ దుండగులు చేసిన దానిపైన యాక్షన్లో ప్రభుత్వం వెళ్ళిపోవాలి పనే చేయాలి. ఇందులో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రేరేపిత చేసిన విషయం కాదు. ఘటన జరిగినప్పుడు సీరియస్గా వెళ్ళిపోతే మీ బాధ్యత తీరిపోతుంది. అలా చేయకుండా చేస్తే భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళు ఉన్న ప్రచారంలో చెప్పినా, ముందే చెప్పినా మేము యాక్షన్ తీసుకుని బెదిరించడానికి ఉపయోగపడతా ఉందని, కేసులన్నీ ఎట్లే పెడతారని వైసీపీ వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి ఉపయోగపడింది. రెండోది ఆ అమ్మాయి తండ్రి ఎప్పుడైతే బహిరంగ చెప్పినాడో ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడినట్టు అవుతుంది. ఇప్పుడు ఆ ఎవరైతే కేసు పెట్టారో ఆ అధికారులపైన చర్య తీసుకోవాలి కదా. అందువల్ల మీరు చెప్పినట్టు రోజా గారు, గురుమూర్తి గారి మీద మళ్ళీ కేసు ఆగిపోయినట్టుంది, లేకపోతే పెట్టుండే వాళ్ళేమో. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్న ఈ స్టెప్ కఠినంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంలో చాలా డిఫెన్స్ లో పట్టింది. ఇంకా నా ప్రభుత్వం వెలుగులోకి వస్తున్నందుకు రకంగా దాన్ని సీరియస్ గా తీసుకోవడానికి ఒక అవకాశంగా భావించాలి తప్ప అవమానంగా భావించాల్సి ఉంది. రెండోది ఈ ఘటనలో 90% ఘటనలు, 90 కాదు, 1-2 చోట్ల ఏదో అధికార పార్టీ అన్నారు కానీ 99% ఎవరు కూడా అఘాయిత్యాలు చేసే వాళ్ళందరూ కూడా దుర్మార్గులు చేస్తారు. అది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. కానీ దుర్మార్గులు చేసిందని దుర్మార్గుల్ని అణిచివేత పద్ధతులను ప్రభుత్వం వ్యవహరించాలి కానీ రాజకీయంగా ఇంకో రకంగా వ్యవహరిస్తే అది ప్రభుత్వం మెడలు చుట్టుకుంటుంది. కానీ ఆ విషయాన్ని ఈ ఘటనలో ప్రభుత్వం ఆలోచించుకుంటే మంచిది. రామ్ గోపాల్ వర్మ పోరాటం ఆ తర్వాతన ఇవాళ వారం రోజుల పాటు అతని అరెస్ట్ మీద స్టేని ఎలా చూడాలి? రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ లో చాలా కీలకమైన ప్రశ్నలు ఆయన చెప్తాను. నేను పర్సనల్ గా అయితే రామ్ గోపాల్ వర్మ గారు చాలా విషయాల్లో ఏమాత్రం నిబంధనలు, సాంప్రదాయాలు అవన్నీ సంబంధం లేదు, నేను చెప్పదలుచుకుని నేను చెప్తా, ఇష్టంటే చూడండి, ఇష్టపోతే మీరు సావండి అనే రెక్లెస్నెస్ అని మాత్రం మనం అంగీకరించాం. అది మంచిది కూడా కాదు సమాజానికి. కాకపోతే రామ్ గోపాల్ వర్మ గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, చంద్రబాబు గారికి సంబంధించి వాళ్ళని కొంత చులకన చేసే పద్ధతిలో సినిమాల్లో కానీ ఆయన వ్యవహార శైలిలో కనపడిన మాట వాస్తవం. అయితే రామ్ గోపాల్ వర్మ ఏదైనా చేయకుండా తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. అవి నేరుగా కనపడకపోయినా ఆయన పైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ సమయం కోసం వేచి ఉండాలి, ఒక సీరియస్నెస్ కేసు కోసం ఉండాలి తప్ప ఒక సాధారణంగా మాకు అధికారంలోకి వచ్చాం కాబట్టి జరుగుతుందా అన్న అర్థం వచ్చేట్టుగా మాత్రం ప్రభుత్వం వ్యవహరించకూడదు. రామ్ గోపాల్ వర్మ వ్యవహరించి అనేక విషయాల పట్ల నాకు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి నాకు బుద్ధి పుట్టినప్పుడల్లా యాక్షన్లోకి వెళ్ళిపోతానంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు సాయి గారు రామ్ గోపాల్ వర్మ ఏమైనా 2 పాయింట్లు చాలా విలువైనట్టు కదా. ఏమంటాడు ఆయన, నేను 1 year బ్యాక్ ఒక ట్విట్టర్లో వెక్స్లో పోస్ట్ చేసిన దాన్ని ఎవరిని ఉద్దేశించి అయితే పోస్ట్ చేశానో వాళ్ళు కాకుండా ఎవరూరికో మనోభావాలు దెబ్బతినడం ఏంటి, అది 1 year తర్వాత. మనోభావాలు ఎప్పుడు కూడా స్పాంటినియస్గా ఉంటాయి, దెబ్బతినడం ఏంటి నాకు అర్థం కాలేదు అనేది విలువైన ప్రశ్న. రెండో ప్రశ్న, ఆ మనోభావాలు కూడా 2-3 గంటల సమయంలో డిఫరెంట్ 5-6 పోలీస్ స్టేషన్ల పరిధిలో మనోభావాలు దెబ్బతినడం ఏంటి, ఇది ఒక ప్లాన్డ్ గా కుట్రపూరితంగా జరిగింది కదా, ఒక లీగల్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం, నేను ఇంతకు ముందే చెప్పిన రామ్ గోపాల్ వర్మ చాలా సందర్భాల్లో ఇరిటేటెడ్గా కొంత మీ గ్రూప్ ఆఫ్ లీడర్స్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి పట్ల భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వ్యవహార శైలి పట్ల ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఆయన తీసే సినిమాల పట్ల చాలా అభ్యంతరాలు ఉన్నాయి, ఆయన వ్యవహరించే తీరు పట్ల కూడా. ఆ కేసుని, ఆ అభ్యంతరాన్ని ఆరోపణలో యాక్షన్లోకి వెళ్ళాలి. అవకాశం దొరికింది కాబట్టి ప్రభుత్వం మీకు కోపం కూడా ఉంటుంది కాబట్టి కఠినంగా వ్యవహరించండి. దట్ కేస్ ఆ లెవెల్ చట్టం అనుమతించినంత మేరకు ఆ రకంగా ఉండాలి తప్ప అంతకు భిన్నంగా వెళ్ళిపోతే అనేక కక్ష సాధింపు చర్యల్లో ఇది కూడా ఒక కక్ష సాధింపు చర్యగా మారిపోతుంది. దట్టు రామ్ గోపాల్ వర్మ మిగతా సాధారణ పర్సనాలిటీ కాదు. ఆయన ఏం మాట్లాడినా ప్రపంచం వింటుంది. ఆయన ఫాలో అవుతుంది నేను చెప్పట్లేదు, వింటుంది. లక్షలాది మందిని ప్రభావితం చేస్తారు. ఎంత చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. రామ్ గోపాల్ వర్మ పట్ల కఠినంగా ఉండదలుచుకుంటే హేతుబద్ధమైన, సమాజం హర్షించే కేసుని టేకప్ చేయాలి. ఏది బట్టి అది కేసు టేకప్ చేస్తే అబాస్ ఫాలో అవుతాము. నేను 14 నుంచి ఇప్పుడు 24 వరకు సాయి గారు కొన్ని వేల ఇంటర్వ్యూలు ఇచ్చుంటాను, వీడియోల్లో పాల్గొంటాను, డిబేట్ల వేల. కానీ తమాషా ఏంటంటే ఒకానొక సందర్భంలో రామ్ గోపాల్ వర్మతో ఒక టీవీ ఛానల్లో కమ్మరాజ్యంలో కడప రెడ్డి అనే సినిమా తీసినప్పుడు డిబేట్కి వెళ్ళాను. ఆయన ఉన్నాడు, నేను ఉన్నాను. ఆ డిబేట్లో నేను చాలా కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది ఆయన పట్ల, ఆయన వ్యవహరించిన తీరు పట్ల. నేను అతను డిబేట్లో ఉంటే నేను వెళ్ళిపోతాను, నేను ఉన్నంతో ఆ డిబేట్ నా యాంకరు సాంప్రదాయానికి భిన్నంగా ఆయన వెళ్ళిపోతానని ఎట్ట చేయాలి, ఆయన వెళ్ళిపోతే ఓడి చూడు, నిన్ను ఓడుతుంది, నన్ను ఓడి చూస్తాడు కాబట్టి అని నన్ను కన్విన్స్ చేసి పంపించేసినాడు. సాయి గారు అది యూట్యూబ్లో పెడితే ఇప్పటికి 2 million. అంటే నా జీవితంలో 10 ఏళ్ల కాలంలో చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడి ఏ రోజు అన్ని వ్యూస్ రాలేదు, కానీ 2 million వ్యూస్ వచ్చి 20 లక్షల మంది చూసినారు. ఇప్పటికీ పోతానే ఉంది అది. అంటే నా పాయింట్ ఏంటంటే ఆయనకి అంత ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రూప్, అలాంటి వ్యక్తి పట్ల ఖచ్చితంగా మీరు కఠినంగా ఉండండి. అదే సందర్భంలో ఒక సమాజం సైతం అది కరెక్ట్ అనే పద్ధతిలో వ్యవహరించకపోతే ఇది బూమిరాంగ్ అయ్యి
చులకన అవుతారు. ఆయన అడిగిన 2 పాయింట్లు చాలా విలువైన పాయింట్లు కదా. ఆయన పాయింట్ రెండోది కొంచెం మీడియా సమస్యలు కూడా నాకు ఆశ్చర్యం వేసేది ఇప్పుడు ఎవరైతే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారో రామ్ గోపాల్ వర్మ దారి పారిపోయినాడు, దూరిపోయినాడు, ఆయన భయపడిపోయినాడు, జగన్ ఇప్పుడు కాపాడతాడా, ఆ పేరు చెప్పను కానీ ఆ ఛానల్లోనే నేను ఈ డిబేట్ పాల్గొన్నాను. ఆయన ఎక్కువ డిబేట్లు పెట్టింది వాళ్ళే ఆ ఎందుకంటే వ్యూస్ కోసం. ఆయన కూర్చుంటే వేలాలు లక్షలు, ముందు చెప్పారు లక్షలు చూస్తారు కదా, అప్పుడంతా ఎంకరేజ్ చేసి పడేసినారు. ఆయన కూర్చొని పెట్టుకొని వాళ్ళు లబ్ధి పొందినారు. ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి కోపం వచ్చేసరికి ఆయన ఆడిపోయినాడు, నేను హైదరాబాద్లో ఉన్నా ఆయన అంటున్నాడు. కానీ ఈ మీడియా చూసే అత్యుత్సాహాలు ఆయన హైప్ని మరింత పెంచుతున్నాయి తప్ప ఇంకోటి కాదు. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కార్యకర్తల దగ్గరికి వెళ్తానంటున్నారు. గతంలో తను కార్యకర్తల్ని వదిలేయడం వలన పశ్చాత్తాపంతో వెళ్తున్నట్ట, లేకపోతే పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నటువంటిది ఇప్పుడు ఆరంభిస్తున్నట్ట? 2 అంశాలు ఉన్నాయి సాయి గారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ ప్రకటిస్తున్న అంశం ప్రకారం కానీ ఆ పార్టీలో కొంతమంది మిత్రులు, కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్తున్న మాటలు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైట్ ట్రాక్ లోకి ఇప్పుడు వచ్చినాడు. ఆ రైట్ ట్రాక్ లోకి ఎందుకు అంటున్నానంటే, అసలు రోగం మనకు హాస్పిటల్స్ లో వైద్య పరిభాష చెప్పాలంటే టెస్టులు బాగా జరిగితే ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. టెస్టులు అంటే కరెక్ట్ రోగ నిర్ధారణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ ట్రాక్ లోకి ఎందుకు వచ్చాయంటే కరెక్ట్ రోగాన్ని గుర్తించాడని నేను అనుకుంటున్నాను. ఎందుకు కరెక్ట్ రోగం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సార్వజనీన రోగం మనం చాలాసార్లు మాట్లాడు, అదే ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలు ఆ పార్టీకి లేవు. ఇది సార్వజనీన రోగం. ఇది ఇంకా చాలా కాలం పడుతుంది ఆ పార్టీ మార్చుకోవాలంటే. ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు. అయితే సంస్థాగత నిర్మాణం కోసం చేస్తున్నాడు జగన్ అని మాత్రం మీరు అన్నారు కదా, దాంతో నేను ఆ అభిప్రాయంతో లేను. సంస్థాగత నిర్మాణం అంటే ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీని తయారు చేయడం, ఆ కాన్సెప్ట్ దాంట్లో ఉందని నేను అనుకోను. ఒక ప్రమాదాన్ని, ఒక రోగాన్ని ఆయన గుర్తించాడు. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా కార్యకర్తల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ వ్యవహార శైలి పట్ల తీవ్ర కోపంతో, తీవ్ర బాధతో, అసంతృప్తితో ఉన్నారు. దానికి పరిష్కారం ఏంటి? ఆయనకి ఈ 5-6 నెలలుగా చాలా చూసినాడు. పైన కోటరీలో కొంతమందిని చేర్చుకోవడం, ఆయన చాలా మందిని మార్చడం, ఇవేం పరిష్కారంగా ఆయన కనపడట్లేదు. ఎందుకు గ్యాప్ వచ్చింది? ఒకటి, నెంబర్ 1, 2 అడ్డులు ఉన్నాయి కార్యకర్తలకి, లీడర్కి. ఒకటి హెడ్ క్వార్టర్, ఆయన చుట్టూ ఉన్న యంత్రాంగం, హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీసు అది. రెండోది జిల్లాలో వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్. వీళ్ళిద్దరూ కార్యకర్తల్ని 2 రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఒకటి, ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారు అంటే, ఎమ్మెల్యే పరిపాలన మొత్తం వాలంటీర్లు, సచివాలయాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్నటువంటి డిపోటీ సిస్టమ్ దగ్గర ఆయన అనుకున్న సంక్షేమ పథకం పర్ఫెక్ట్ గా గవర్నమెంట్ ఏజెన్సీతో అమలు చేసేసినాడు. ఎమ్మెల్యేలకు పని లేకుండా పోయింది. దీంతో ఏమైనారు? ఎమ్మెల్యేలు వాళ్ళ వ్యాపారాల్లో, వాళ్ళ వ్యవహారాల్లో పడిపోయినారు. కార్యకర్తలు అసలు పట్టించుకోవడం మానేశారు. చాలా చోట్ల కార్యకర్తలు అధికారులు పట్టించుకోలేదు, ఈయన పట్టించుకోలేదు, వేరే ట్రాక్ లో పడిపోయినారు. వాళ్ళ లావాదేవీలు పడిపోయినారు. కార్యకర్తలు మనాతనని చూడలేదు. ఆ రకంగా కార్యకర్తలు బలైనారు. 8 ఏళ్ళు, 10-15 సంవత్సరాల బాధ. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా పట్టుకున్నప్పటి నుంచి మళ్ళీ రాష్ట్రంలో అపోజిషన్ 10 ఏళ్ళు పడతా ఉంది. ఈ 10 ఏళ్ళు వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఈ కారణంగా మరింత నష్టపోయారనే బాధ. ఆ రకంగా ఎమ్మెల్యేలు దూరం చేశారు కార్యకర్తల్ని. సెకండ్ థింగ్, నేను ఎందుకు దూరం చేశారంటున్నానంటే సాయి గారు, గృహ సారథులు అనే కార్యక్రమం ఒకటి పిలిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్. అది ఫెయిల్ అయింది. చాలా మంది తెలియదు. ఎందుకంటే గృహ సారథుల పార్టీ కార్యకర్తలు బట్టి ఓడు రాలా, మీరే పెట్టుకున్న వాలంటీర్లు అని చెప్పినారు. అది ఫెయిల్ అయితే మళ్ళీ వేరే కార్యక్రమం పెట్టుకుంటారు. 2, హెడ్ క్వార్టర్ కూడా చాలా దారుణంగా కార్యకర్తలకి గ్యాప్ని పెంచింది. హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళకి అదే హెడ్ క్వార్టర్ ఎట్ట పని చేస్తుందో మనకు తెలియదు. కానీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే, లీడర్ని మాకు దూరం చేసింది హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి క్వార్టరే. అది నిజం కాకపోవచ్చు, కానీ వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. హెడ్ క్వార్టర్ అట్లుంది క్వార్టరీ, ఇక్కడ ఎమ్మెల్యేలు అట్లుంటారు. ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలంటే ఈ 5 ఏళ్ళు పోరాడాలి. ఈ 5 ఏళ్ళు వాలంటీర్లు పోరాడరు, గ్రామ సచివాలయ నువ్వు చెప్పిన విషయాలు పనిచేయవు. సోషల్ మీడియాలో జగన్మోహన్ గారు ఏమంటున్నాడు? నేను ఎక్స్లో పోస్ట్ చేస్తున్నాను, అందరూ కొట్టండి అంటున్నాడు. గతంలో ఆ పిలిపిస్తే లక్షల్లో పోయేది. ఈరోజు అంత రాలేదే. భయపడుతున్నారు కదా. భయపడుతున్నారంటే పోలీసులకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారు. ఓకే, మిమ్మల్ని నమ్ముతాం, పోరాడతాం, అన్నీ చేస్తాం, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు 29, నో డౌట్. కానీ 19 నుంచి 24 జగనే మళ్ళీ రావడానికి గ్యారెంటీ ఏమిటి? 2 ఎక్స్పీరియన్స్ చూసేసినారు. 10 ఏళ్ళ అపోజిషన్ లీడర్, పోరాట యోధుని చూసినారు, పవర్లో ఉన్న యోధుని చూశారు. పవర్లో ఉన్న యోధుడి పట్ల వాళ్ళు బినాపీలు వచ్చేసినాయి. మళ్ళీ అయితే పవర్లో ఉన్న యోధుడుగా వస్తారు. ఏంది మా బతుకు అనే భయం వల్ల ఉంది. ద సేమ్ టైం జగన్ దీన్ని గుర్తించాడు. కానీ వైటీ వెసులుబాటు ఉంది సాయి గారు. వీళ్ళందరూ జగన్ అయితే నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి మంచోడే, బట్ మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా కోటరే ఇదంతా చేసిందనే నమ్మకం జగన్ గారికి ఈ రోజు కూడా అసరట్టు. ఎందుకంటే నమ్ముతారు, నాయకుడి మీద విశ్వాసం లేదు, విశ్వాసం కోల్పోలేదు. కానీ ఇదే డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఆపరేషన్ మొత్తం ఆయనే చేయాలి.
మామూలుగా ఒక పెద్ద ఆపరేషన్ చేయాలంటే నర్సు టెక్నీషియన్స్ 100 మంది సిబ్బంది ఉంటారు, డాక్టర్ నేరుగా వచ్చి కట్ చేసి వెళ్ళిపోతాడు. అది అధ్యక్షుడు చేయాల్సిన పని. ఇప్పుడు ఏమైంది, ఈ మొత్తం బ్యాచ్ ఊరిని నమ్మే పరిస్థితులు లేదు. ఒక ఎమ్మెల్యేలు వచ్చి మిమ్మల్ని బాగు చేస్తాను అంటే నమస్కారం సార్ అని చెప్పేస్తారు, మళ్ళీ పని చేయట్లేదు. క్వార్టరీ వచ్చారనుకో వాళ్ళని తిట్టేసి పంపిస్తారు చాలా చోట్ల, లేకపోతే తిట్టలేదంటే ఇంక వాళ్ళ జోలికి మనం ఎందుకు పోవాలని గమ్మునైపోతారు. కాబట్టి ఎవరిని పంపినా అది పరిష్కారం అయ్యే పరిస్థితులు లేదు. అందువల్లనే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్యాప్ ని ఫిలప్ చేయడం కోసం ఆయన రంగంలోకి దిగుతున్నాడు. కాబట్టి ఇది రైట్ ట్రాక్. ఆయన పశ్చాత్తాపం అన్నాను కానీ ఈ ఏదైతే గ్యాప్ వచ్చేసిందో, ఎవరిని నమ్మలేని పరిస్థితి వచ్చేసిందో, ఆ నమ్మకాన్ని వాళ్ళతో కాదు నేనే మీతో ఉన్నాను అని చెప్పడం ద్వారా వాళ్ళకి భరోసా, నాయకులకు కూడా మన జగన్ నేరుగా జనంలోకి వెళ్తున్నాడు, గుర్తించాడు, రేపు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే పరిస్థితి బాగుండదని హెచ్చరిక ఇండైరెక్ట్ గా వాళ్ళకే వస్తుంది. ఈ బహుమూహ యోగంతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. రెండోది ఆయన అసెంబ్లీకి పోవట్లేదు కదా, కాబట్టి వారానికి 2 రోజులు అంటే 6 నెలలు దాదాపు ప్రోగ్రామ్, జూన్ జూలై వరకు ఆయనకు 1 year కూడా పూర్తి అయిపోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఆయనకు వాళ్ళు గొడవలు స్టార్ట్ అవుతాయి, పరిపాలన మంచి చెడ్లు బయటకు వచ్చేస్తాయి, కేడర్ యాక్టివేట్ అయిపోతుంది, ఈ గ్యాప్ వెళ్ళబోతుంది. బహుముఖ యుగంతో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు కాబట్టి ఇది రైట్ ట్రాక్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాష్ట్రంలో టాపిక్స్ ఎప్పటికప్పుడు వాడి వేడిగా మారిపోతున్నాయి. వాటి వెనకాల ఉన్నటువంటి సూక్ష్మాల కంటే కూడా రాజకీయ కోణంలోనే డిబేట్లు జరుగుతున్నటువంటి వేళ మరొక కోణం ఇది.